మంత్రి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లాలోని కూడూరులో నిర్వహించిన సర్వాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రాంతీయ అభివృద్ధి, నీటి పారుదల ప్రాజెక్టులు మరియు పరిశ్రమల పురోగతిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక కొందరు అడ్డుకోవడానికి దుష్ప్రచారం చేయడాన్ని ప్రయత్నిస్తున్నారని సీఎం మండిపడ్డారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ను తీసుకువచ్చామని, త్వరలోనే మన దేశానికి క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా రాబోతున్నాయన్నారు. అయితే డేటా సెంటర్ ప్రారంభం కాకుండానే నీళ్లు ఇంకిపోయాయని, డేటా సెంటర్ వస్తే నీళ్లు దొరకవంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలియని వాళ్లే ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. వాళ్ళు మాత్రం ఒకరిద్దరు ఫ్లాగులు పట్టుకుంటారు వద్దని. డేటా సెంటర్ అంటే తెలియదు, లాభాలు తెలియవు. అంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయం కావాలి, ఎవరో చెప్తే నమ్మాలి. ఇంతవరకు డేటా సెంటర్ కన్స్ట్రక్షనే ప్రారంభం కాలేదు, నీళ్లు ఇంకిపోయినాయంట, తాగడానికి నీళ్లు లేవంట. అది మాకు వద్దంటారు. నేను అడుగుతున్నా, ఇలాంటి పిల్లలు, వీళ్ళు మట్టిలో మాణిక్యాలు, వీళ్ళకు అవకాశాలు ఇస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉండే పిల్లలు మన పిల్లలని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదే నా నమ్మకం. డేటా సెంటరు నేను 1 ప్రారంభిస్తే 5 వచ్చాయి, 5 గిగావాట్స్కి వచ్చాయి. ఈరోజు 5 గిగావాట్స్ ఇక్కడ వస్తే కొన్ని లక్షల మందికి ఏఐ ప్రొఫెషనల్స్గా తయారవుతారు, మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు వస్తే ఆదాయం కూడా ఆకాశమే హద్దుగా ఉంటుంది ఇన్నోవేషన్లో. ఇంకో పక్క అన్నిటికి కావాల్సిన 3.5 TMC నీళ్లు. నాకు ఏదైతే పోలవరం నుంచి వచ్చే నీళ్లు నేరుగా గ్రావిటీతో వస్తాయి. ఈరోజు హామీ ఇస్తున్నా, అనకాపల్లి జిల్లా ప్రతి చెరువు, ప్రతి రిజర్వాయర్ నింపే బాధ్యత తీసుకుంటాం. ఏపీ సీఎం చంద్రబాబు ఓ అధికారికి సభలోనే వార్నింగ్ ఇచ్చారు. అనకాపల్లిలో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతుండగా కరెంటు సరఫరా విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు ప్రజలు ఆయనకు తెలిపారు. దీంతో వెంటనే అధికారిని పిలిపించిన సీఎం ప్రజల ముందే నిలబెట్టి వార్నింగ్ ఇచ్చారు. నేను, మీరు అందరం ప్రజలకు సేవకులం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందేనని అన్నారు. మీరు ఎంత పని చేశారు, ఎంత గట్టిగా ఉపన్యాసాలు ఇచ్చామన్నది కాదు, ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం అని చెప్పారు. చేస్తున్నావా లేదా, కరెంట్ కరెక్ట్ గా వెళ్తా ఉందా లేదా నాకు కావాల్సింది. ప్రజలు తృప్తిగా ఉన్నారా లేదా అనేది కొలమానం. నాకు నువ్వు ఎంత పని చేసావని కాదు, ఎంత గట్టిగా ఉపన్యాసాలు ఇచ్చావనేది కూడా కాదు. క్లియర్. యూ కరెక్ట్గా వాళ్ళందరూ మెచ్చుకుంటే నేను కూడా చప్పట్లు కొడతా, లేకపోతే మాత్రం నేను వదిలిపెట్టను మిమ్మల్ని. సార్ 197 ఫీటర్స్ RDSS లో టేకప్ చేశాం సార్. నాకు అవన్నీ వదిలిపెట్టు. నువ్వేం చేస్తావని నిరంతరం కరెంటు కష్టాలు లేకుండా చేయడం, క్వాలిటీ కరెంట్ ఇవ్వడం నీ బాధ్యత. బీ క్లియర్. సింగిల్ అజెండా. చీఫ్ మినిస్టర్ ప్రజల్లో మిమ్మల్ని రివ్యూ చేస్తున్నారంటే ఇది బిగినింగ్ కాదు. ఇప్పటికీ 20-30 జిల్లాలు 20-30 సార్లు చేశాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికైనా మీ టర్న్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. నెక్స్ట్ టైం నేనే ఈ డేటా తీసుకొని మీ ఆఫీస్కి వస్తా, మీ సబ్స్టేషన్కి వస్తా, రికార్డ్ చూస్తా, ఆన్లైన్ చూస్తా, అక్కడి నుంచి నిన్ను ఎక్స్పోజ్ చేస్తా, గట్టిగా ఎక్స్పోజ్ చేస్తా, మామూలుగా కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. కానీ వాళ్ళు బాగా చేశారని చెప్పడం నాకు కావాల్సింది. బీ క్లియర్. సర్వీస్, కస్టమర్ సర్వీస్ ఇది ఇంపార్టెంట్. నాకు స్టేక్ హోల్డర్స్ వాళ్ళు తప్ప మీరు కాదు. మీరు నేను కలిసి వారికి సేవకులం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అంజయ్యనగర్లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. శిథిలాల కింద నుంచి వారి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు.
నాలా పక్కనే 50 గజాల స్థలంలో నిర్మాణం చేపట్టిన ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం ఈ మధ్యాహ్నం 1 గంట సమయంలో కుప్పకూలడంతో ఆ శిథిలాలు పడి పక్కనే ఉన్న అపార్ట్మెంటులో 2కి గాయాలయ్యాయి. అలాగే అపార్ట్మెంటు గోడలు సైతం ధ్వంసమైనట్లు తెలుస్తుంది. పక్కనే ఉన్న ఓ హాస్టల్ విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ఇంకా శిథిలాల కింద ఎవరైనా చిక్కుకొని ఉన్నారేమోనన్న అనుమానంతో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఏదైతే పక్క బిల్డింగ్ ఉందో అందులో పనిచేసేవాళ్ళు. ఈ కన్స్ట్రక్షన్ ఏదేమో ఈ పక్క బిల్డింగ్ అపార్ట్మెంట్ మీద పడింది. ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. వెలిగొండ 10 నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల్ల సాగర్కు సీఎం చంద్రబాబు విడుదల చేస్తారని ఆయన వివరించారు. వెలిగొండ నిర్వాసితులకు 3వ విడతలో భాగంగా 2027 కుటుంబాలకు 250 కోట్ల పరిహారాన్ని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందజేశారు. అనంతరం మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ వెలిగొండ అన్ని పనులు పూర్తి చేసి నిర్వాసితులకు పరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టును ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. పూర్తి కాని వెలిగొండను పూర్తయినట్లు జగన్ జాతికి అంకితం చేయడం ప్రపంచంలోనే 8వ వింత అని విమర్శించారు. నిర్వాసితులకు చెల్లించవలసిన 900 కోట్ల పరిహారం జగన్ ప్రభుత్వం పైసా కూడా చెల్లించలేదని ఆరోపించారు. జిల్లాలకు సంబంధించినటువంటి మరి దగ్గర 4,47,000 ఎకరాలకి సాగునీరు, 23 లక్షల మంది జనాభాకి త్రాగునీరు అందించేటువంటి బృహత్తరమైనటువంటి వెలిగొండ ఈ 31న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది ఈవేళ ఆ యొక్క జిల్లాల నుంచి, ఆ యొక్క ప్రజల నుంచి, ఆ రైతుల నుంచి, ఆ నిర్వాసితుల నుంచి కూడా ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇచ్చారు. ఆర్థికంగా ఈ రాష్ట్రానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఉన్నాయి. వెంటిలేటర్ మీద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి రోజుల్లో కూడా 40 రోజులు 768 కోట్లు ఈ ప్రభుత్వం ఇచ్చింది అంటే దానికి గల కారణం ఏదైతే ఈ వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేయడం ఎంత ముఖ్యమో, ఆ వెలిగొండ కోసం త్యాగం చేసినటువంటి ఆ భూములు, ఆస్తులు కోల్పోయినటువంటి ప్రతి నిర్వాసితుడు కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలి. పూర్తయిందని ఏ రకంగా అబద్ధాలు, అసత్యాలు చెప్పి మోసం దగా చేశాడో మనందరికీ అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. రేపు 31వ తేదీన ఏదైతే ఈ యొక్క 3 ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఫోన్లు ఎత్తకపోయినా పనులను పెండింగ్ లో పెట్టినా సహించేది లేదని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కుపల్లి గ్రామంలో నిర్వహించిన పల్లెపల్లెకు పొన్నం అన్న కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మోత్కుపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన వివరించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 173 గ్రామాల్లో పల్లెపల్లెకు ప్రజాపాలన, పల్లెపల్లెకు పొన్నమన్న కార్యక్రమం పేరు మీద నేను 19వ తేదీ నుంచి పర్యటన ప్రారంభం చేసిన. ఇది 4వ మండలం. ఈ విధంగా ప్రతిరోజు ఒక మండలంలో 5-6 గ్రామాలు తిరుగుతూ అక్కడ అందరితోటి సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రజా సమస్యలను, ముఖ్యంగా ఆ ప్రజలకు సంబంధించినటువంటి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో జలసిరి కార్యక్రమం ఏ విధంగా ఉంది, ఆయిల్ ఫామ్ ఏ విధంగా ఈ ప్రాంతంలో ఆరుతడి పంటలు వేసుకోవాలి, దాంతోపాటు ఆరోగ్యానికి సంబంధించి, విద్యకు సంబంధించి, అంగన్వాడీకి సంబంధించితో పాటుగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణము, పెన్షన్స్, కొత్త పెన్షన్స్ తదితర అనేక అంశాలకు సంబంధించి మరి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా
కార్యాచరణ తీసుకోవడం, వారందరినీ కూడా భాగస్వాములు చేసి వాళ్ళ సమస్యలను ఓపికగా వింటూ వాటిని అధికారులతో చర్చించి పరిష్కరించే రీతి లోపల కార్యాచరణ కొనసాగిస్తాను. ఈ కార్యాచరణ వల్ల గ్రామాల లోపల ప్రజలకు నేరుగా కలవడము, వాళ్ళ సమస్యలను పరిష్కరించడంతో చాలా సానుకూలంగా విజయవంతంగా కొనసాగుతోంది. అన్ని గ్రామాల్లో కూడా అక్కడ స్థానికంగా ఉండబడే అంశాలన్నీ కూడా వెంటనే పరిష్కారం అవుతా ఉన్నటువంటి సందర్భంగా చిన్న అది త్రాగునీటి సమస్య కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇతరత్ర అంశాలన్నీ కూడా పరిష్కారం అవుతా ఉన్నాయి. మండల స్థాయి అధికారులందరూ కూడా సమావేశాలు ఉండడం కారణంగా వెంటనే వాటి పరిష్కార మార్గం దొరుకుతున్నటువంటి సందర్భంలో మరి దేశ ప్రజలందరికీ తెలుసు. అందుకే మళ్ళీ కోరుతా ఉన్నాం, మేము తెలంగాణ అందరికంటే ముందుండాలి, అగ్రభాగాన్ని ఉండాలి. చిన్న రాష్ట్రం అయినప్పటికీ అందరం కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవాలనే ప్రయత్నంలో మరి కేంద్రం సహాయ నిరాకరణ చేస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ఫెడరల్ సిస్టంలో చాలా పొరపాటు. దానికి తోడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వం జీవసత్వాలు లేక, తెలంగాణ అభివృద్ధి పట్ల అడగలేక, తెలంగాణ అభివృద్ధి కేంద్రంతో కొట్లాడి తేలేక పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ ఆఫీసు తాళాలు వేసుకునేటువంటి పరిస్థితులలో ఇప్పటికైనా కనీసం మార్పు తెచ్చుకొని మీరు ఐక్యంగా ఉంటారా ఉండరా మీ ఇష్టం, కానీ తెలంగాణ ప్రయోజనాల కొరకు, తెలంగాణ ప్రజల అభివృద్ధికి కేంద్రం నుంచి కొట్లాడి నిధులు తీసుకొచ్చే ప్రయత్నంలో ముందుండాలని సందర్భంగా బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నారు. యువత భవిష్యత్తు రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనలో ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికయ్యే అధికారుల పాత్ర అత్యంత కీలకమని ఆయన వివరించారు. మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. విషయాలన్నిటి కూడా ఉక్కుపాదంతో తొక్కేసి ఇటువంటి అవకతవకలకు అవకాశం లేకోకుండా అత్యంత పారదర్శకంగా వ్యవస్థల్ని, సంస్థల్ని నడపడానికి మరి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు యువకుల భవిష్యత్తు కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రంలో యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి అహర్నిశలు అహోరాత్రులు కష్టపడి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి పరీక్షా విధానాలు కానివ్వండి, నియామక విధానాలు కానీ అత్యంత పారదర్శకంగా నడుపుతూ మరి జాబ్ క్యాలెండర్ని ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తూ ప్రభుత్వంలో ఖాళీలను కూడా భర్తీ చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇవన్నీ కూడా ఏపీపీఎస్సీ లాంటి అత్యున్నత సంస్థనే ఈ విధంగా దిగజార్చి నడిపించారంటే అసలు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపించాడో కూడా మరి ఊహించడానికి, ఆలోచించడానికి కూడా మరి భయంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విషయాలన్నిటి కూడా ఉక్కుపాదంతో తొక్కేసి కృష్ణా జిల్లా గుడివాడలో పద్మవిభూషణ్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసే చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సినీ రంగంలో చిరంజీవి ఎందరికో ఆదర్శంగా నిలిచారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరుకున్నారని అన్నారు. చిరంజీవి కొత్త చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. హ్యాపీ బర్త్డే టు ద మెగాస్టార్. హ్యాపీ బర్త్డే. మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు ఇక్కడ ఆయన జీవించాలని చెప్పి, అదేవిధంగా ఆయన వారసుడు రామ్ చరణ్ కూడా మంచి మెగాస్టార్గా వెలుగొందుతున్నాడు. మంచి ఉన్నత స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ చిరంజీవి గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కాకా అనే సినిమా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సినిమా కూడా మంచి విజయవంతంగా ఆడాలని చెప్పి, ఆయన ప్రజా జీవితంలో
సినిమా జీవితంలో ఉన్నత శిఖరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు ఆయనకి ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో సెయింట్ పాల్స్ పాఠశాలకు చెందిన బస్సు అతివేగంతో వెళ్తూ ఒక లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 50 మంది విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తు విద్యార్థులందరూ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సమాచారం తెలియగానే తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ శబ్దాలతో రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి ప్రమాదం జరిగిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దోతిగూడెం గ్రామంలోని హైజోల్ రసాయన పరిశ్రమలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోగా సుమారు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. హెజీలో కంపెనీ గేటు ముందు అంతమ్మగూడెం, దోతిగూడెం గ్రామస్తులు ధర్నాకు దిగారు. కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని వాపోయారు. చనిపోయిన కార్మిక కుటుంబాల పేర్లని ఇవ్వాలి. ప్రమాదం చనిపోయిన వారి కుటుంబాలకి 5 కోట్ల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ప్రమాదం చనిపోయిన కార్మిక కుటుంబాలకి 5 కోట్ల ఎక్స్గ్రేషియా. వికారాబాద్ జిల్లా మెమిన్పేట మండల ఎన్కతల గ్రామ పరిధిలోని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతిపాదిత తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ప్రాంతాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనందన్ సందర్శించారు. అనంతరం వీరు మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని స్పీకర్ హామీ ఇచ్చినా అమలు కాలేదని, ఆగిపోయిన మొబిలిటీ వ్యాలీ అభివృద్ధి పనులను వెంటనే వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లాలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మోమిన్పేట్ మండల్లో ఎన్కతల విలేజ్కి రావడం జరిగింది. మాజీ శాసనసభ్యులు సోదరులు ఆనంద్ గారి రిక్వెస్ట్ మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సోదరులు నాగేందర్ గౌడ్ గారు, అట్లే విజయ్ కుమార్ గారు వైస్ చైర్మన్ గారు, అట్లే శుభ్రత్ పటేల్, స్థానిక సర్పంచ్ శ్రీకాంత్ గారితో పాటు ప్రజలు కూడా అందరు వచ్చినారు. వాళ్ళందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా రోజుల నుండి అనుకుంటా ఉన్నాం ఎన్కతల గ్రామంలో మోమిన్పేట్లో ఆ రోజు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక మంచి ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పాటు చేయాలి. ఏదో ఆషామాషిగా కాకుండా ఒక మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేయాలి. ఈవీకి సంబంధించి కానీ ఎలక్ట్రికల్ సంబంధించిన కంపెనీలన్నీ ఇక్కడికి తీసుకురావాలి అనే ఆలోచనతోని ఒక పెద్ద విజన్తో ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రయత్నం. తెలంగాణలో ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి నిర్వహించనున్న ఆటో, స్కూల్ వ్యాన్ల బంద్ సందర్భంగా బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య ఆధ్వర్యంలో ఈసీఎల్ఐ కేబుల్ బ్రిడ్జ్ నుంచి మల్లాపూర్ శివ హోటల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో 300 ఆటోలు, 500 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారయ్య మాట్లాడుతూ ఆటో, మోటారు రవాణా కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ప్రభుత్వం ఈవీ వాహనాలను ఆర్టీసీకి అనుసంధానం చేసి తమ ఉపాధిని దెబ్బతీస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదని ఆయన ఆరోపించారు. నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈ రోజు ఈ ర్యాలీ తీయడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు, రేపు సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ర్యాలీలు తీయాలని చెప్పి మేము జేఏసీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మిక సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
రెండోది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్ కాలేజీ పిల్లల పేరెంట్స్ కు, జిల్లాలలో ఉన్నటువంటి స్కూల్ వ్యాన్ పిల్లలకు పేరెంట్స్ కు మేము ప్రత్యేకించి స్కూల్ వ్యాన్ డ్రైవర్ల తరఫున జేఏసీ చైర్మన్ గా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు సహకరించండి. మా పోరాటం, మా హక్కుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను ఈ రేవంత్ రెడ్డి నిలువున మోసం చేసిండు. ఆటో మోటార్ రవాణా కార్మికులను మోసం చేసిండు. సంక్షేమ బోర్డు ఇస్తాను ఇయ్యలేదు, 12,000 ఇస్తాను ఇయ్యలేదు. ఇంకా ఉన్న హామీలు తీసేసి మమ్మల్ని రోడ్డుకి ఇచ్చింది. కాబట్టి ఈ సమ్మె అనివార్యమైన తప్పని పరిస్థితుల్లో మేము రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పోతున్నాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్ పేటలో హజరత్ సయ్యద్ ఖానా నయాబ్ రసూల్ హబీబా ఖతన్ అమజ్వన్ 253వ గంధ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అమెజాన్ వంశస్థుడు ఫయాజ్ అహ్మద్ నివాసంలో గంధం దంచి పూల చందర్లు, గల్లేపూలతో మేళతాళాల మధ్య ఊరేగింపుగా దర్గాకు చేరుకున్నారు. సమాధులకు గంధలేపనం చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తులకు గంధాన్ని పంపిణీ చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయగా వక్ఫ్ బోర్డు అధికారులు ప్రత్యేక వసతులు కల్పించారు. తెలంగాణలోని శేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్లో దైవ వ్యర్థాల సేకరణ కార్యక్రమాన్ని సిఎంసి కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దైవ వ్యర్థాలను సేకరించారు. దైవ సంబంధిత వస్తువులను చెత్తలో వేయకుండా ప్రత్యేక సేకరణ కేంద్రానికి అందించాలని అధికారులు సూచించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సాంప్రదాయాలను గౌరవించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంటే 16 సర్కిల్లో ఉద్వాసన అనే కార్యక్రమం, అంటే ఒక టెంపుల్ను మనం సెలెక్ట్ చేసుకొని సర్కిల్కి ఒక టెంపుల్ ముందస్తుగా ఒక 1 మంత్ బ్యాక్ ఒక 3-4 టెంపుల్స్లో దీన్ని కండక్ట్ చేశారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో. ఇది మంచి సక్సెస్ అయింది. ప్రజల్లో కూడా మంచి ఒపీనియన్ వచ్చింది. దానికి అనుగుణంగా ఈరోజు మనము ప్రతి సర్కిల్కు దీన్ని కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మా యొక్క గౌరవ కమిషనర్ శ్రీమతి సృజన మేడం గారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మియాపూర్ సర్కిల్లో ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈ ఉద్వాసన అనే కార్యక్రమాన్ని మనం తీసుకున్నాము. ఇది మంచి కార్యక్రమం. ప్రజలు కూడా దీన్ని చక్కగా సద్వినియోగం, మియాపూర్ సర్కిల్ ప్రజలు కూడా దీని అందరినీ మేము అవగాహన కల్పిస్తున్నాము. ఆర్డబ్ల్యూ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ టెంపుల్ అసోసియేషన్లో కానీ అవగాహన కల్పిస్తున్నాము. దీన్ని అందరూ కూడా చక్కగా వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ. సిఎంసీలో డిఎస్డబ్ల్యూ మియాపూర్ సర్కిల్ చేస్తాను. ఏంటంటే మనకి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ 22nd రోజు అని ఆల్ సర్కిల్స్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. బాగా రెస్పాన్స్ ఉందండి. ఇక్కడ పబ్లిక్ కూడా చాలా మమేకమై వస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ కూడా చాలా ఇన్వాల్వ్ చేసినాము. దీంతోపాటు బయటికి వెళ్ళి వాళ్ళని అవన్నీ కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారండి. విశాఖలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సదస్సు జరుగుతుంది. తొలి రోజు బ్రిక్స్ ప్రతినిధుల బృందం చారిత్రక ప్రాంతం తొట్లకొండ బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మండవియాతో పాటు 11 బ్రిక్స్ దేశాల యువజన క్రీడా శాఖల మంత్రులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బౌద్ధ క్షేత్రంలో మొక్కలు నాటారు. తొట్లకొండలోని మహాస్తూపం, బావుల పాకశాల, ధ్యాన కేంద్రాలను పరిశీలించారు. విదేశీ ప్రతినిధులకు ఇక్కడి పురావస్తు అవశేషాలు, అప్పటి బౌద్ధ జీవన విధానానికి సంబంధించిన విశేషాలను అధికారులు వివరించారు.
So once upon a time, this room height was 4 meters, 12 feet, sir. And top of the providing some wooden top also there. So when it is completed so many years over, gradually the old monument some percent was broken, sir. So this vihara behind there is a Kapya Bhumi area also there. Kapya Bhumi, it is the Pali language word, means kitchen complex. In the Kapya Bhumi, there is the Paksala. Paksala means kitchen room. Second room, Bandagura, food material store room. What kind of food items they are having, they are keeping in the middle room. The last one, small room is the responsibilities. That person is in there. And the vihara, the 3 rooms opposite, there is a large room also there. That is the Upattasala, dining hall. So finally, Buddhist monks they were lived here while expecting time. And second footprint they did collect from there. The both footprints now they are preserving in museums, sir, Visakhapatnam. Next we have to see the Kapya Bhumi. భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీ పార్టీకి కొత్తగా నియమితులైన జాతీయ ఆఫీసు బేర్లతో తొలి పరిచయ సమావేశాన్ని నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కీలక సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ మోర్చాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధానంగా రాబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత, ఎన్నికల కార్యాచరణ వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం సమీకరణ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా ప్రధాని మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన ప్రత్యేక కార్యక్రమాలపై కూడా కార్యాచరణను సమీక్షించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు, వివిధ రాష్ట్రాల పార్టీ ఇన్ఛార్జీలతో సైతం అధ్యక్షుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్. నిర్లక్ష్యానికి నిరసనగా